ఈనాటి ధ్యానం కొరకు పౌలు అపోస్తలుడు తిమోతికి రాసిన 2వ పత్రిక. పౌలు అపోస్తలుడు తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 6వ వాక్యాన్ని ఈనాటి ధ్యానం కొరకు మీ ముందుకు తీసుకుని వస్తున్నాను. పౌలు అపోస్తలుడు తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. ఈ మాట నా వెనక చెప్పండి. పాటుపడిన వ్యవసాయకుడే మొదట పొలములలో పాలు పుచ్చుకొనవలసిన వాడు. పాటుపడిన వ్యవసాయకుడే మొదట ఫలములలో పాలు పుచ్చుకొనవలసిన వాడు. మంచిది. కొద్ది నిమిషాలు మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేయబోతున్నాం. నీవు పాటుపడే ఒక వ్యవసాయకుడు కావాలి. నీవు పాటుపడే ఒక వ్యవసాయకుడు కావాలి. యుద్ధ రంగములోనేమో ఒక సైనికుని వలె ఉండాలి. అంతేకాదు, నీ ఆధ్యాత్మికతను సేద్యపరచుకోవటానికి నీవొక పాటుపడే వ్యవసాయకుడు ఉండాలి. మన పరలోకపు తండ్రి వ్యవసాయకుడు. యోహాను సువార్త 15వ అధ్యాయం ప్రకారం చూస్తే, నేను నిజమైన ద్రాక్షవల్లిని, మీరు తీగలు. నేను నిజమైన ద్రాక్షవల్లిని, మీరు తీగలు. తండ్రి వ్యవసాయకుడు. మరి మన పరలోకపు తండ్రి వ్యవసాయకుడైతే, గత రాత్రికి చెప్పానుగా, మనము ఆయన తోడి చెప్పాలి. అది మర్చిపోకూడదు. లింక్, ఒక ప్రసంగానికి లింక్ అన్నమాట ఇది. మొన్నటి రాత్రి చెప్పాను, మన తండ్రి పనివాడు, పనిచేస్తున్నాడు సారి మీద. మనము క్రీస్తుతోడి జత పనివారు. మరి మన తండ్రి వ్యవసాయకుడైతే, మనము కూడా ఆయనతోడి జత పనివారు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు ఈ ఆధ్యాత్మిక జీవితం అనేది, ఆధ్యాత్మికత అంటారు ఏంటండి? అవును, మందిరాల్లో దొరకవలసింది ఆధ్యాత్మికతే. విద్య కోసం, విద్యను నేర్చుకోవటానికి స్కూల్స్కి వెళ్తారు పిల్లలు, జ్ఞానం నేర్చుకుంటారు అక్కడ. విద్య కోసం వెళ్ళేది పాఠశాలకు, కాలేజెస్కు. వైద్యానికి వెళ్ళేది ఆసుపత్రికి. ఆధ్యాత్మిక విలువలు నేర్చుకోవటానికి రావాల్సింది దేవుని మందిరానికి. ప్రైజ్ ది లార్డ్. మందిరంలో దొరికేది ఏంటి? ఆధ్యాత్మికత అనండి, స్పిరిచువాలిటీ. మందిరాల్లో నేర్పించేది ఆధ్యాత్మికత అండి, స్పిరిచువాలిటీ. ఈ ఆధ్యాత్మిక జీవితం అనేది ఒక యుద్ధరంగం అని చెప్పి గడిచిన 2 దినాలు మీతో మాట్లాడుతూ వచ్చాను. ఈ యుద్ధరంగంలో సాతానుకు మనకు మధ్య యుద్ధమని, మనము పోరాడేది మనుషులతో కాదని, మనుషులతో పోరాడేవాడెవడు సాతాను మీద విజయము పొందడని గడిచిన 2 దినాలు శ్రేష్టమైన విషయాలు నేర్చుకున్నాం. ఇక ఈ రాత్రి మనము చేసేది ఆధ్యాత్మికతను ఒక వ్యవసాయంగా పోలుస్తున్నాడు దేవుడు. ఎలాంటి వ్యవసాయకుడు? మనమందరము కూడా వ్యవసాయకులం అనండి. మనము దేన్ని సేద్యపరుస్తున్నాము?
ఆధ్యాత్మికతను సేద్యపరిచే వ్యవసాయకులం. నేను ఆధ్యాత్మికతను సేద్యపరిచే అంటాను. మీరు అండి ఆధ్యాత్మికతను సేద్యపరిచే వ్యవసాయకుల్లో కూడా ఎలాంటి వ్యవసాయకులు అవ్వాలని దేవుడు కోరుకుంటున్నాడు? 2 తిమోతి 2:6 పాటుపడిన వ్యవసాయకుడు. స్క్రీన్ మీద పెట్టిన వాక్యం 2 తిమోతి 2:6. 2 తిమోతి 2:6. పాటుపడిన వ్యవసాయకుడే మొదటి పొలములలో పాలు పుచ్చుకొనవలసిన వాడు. స్తోత్రం చెప్పండి. మనము ఎలాంటి వ్యవసాయకులం కావాలి? పాటుపడిన అంటే అర్థం ఏంటంటే శ్రమపడే వ్యవసాయకుడు. ఎవడు కూర్చుంటే పంట పండదండి. వ్యవసాయకుడు అనేవాడు పాటుపడితే కానీ పంట. వ్యవసాయకుడు పాటుపడితే పంట అండి, శ్రమ పడితేనే పంట. రోజుకు కొన్ని గంటల తరబడి, ప్రతి దినము కొన్ని గంటల తరబడి శ్రమ పడితే, పాటుపడితే, కష్టిస్తే వ్యవసాయం పండుతుంది. మరి నేను అంటాను, నీ ఆధ్యాత్మిక జీవితము ఒక వ్యవసాయపు అయితే, ఈ ఆధ్యాత్మికత అనే పంట దేవునిని సంతోషపరచగలిగిన, దేవునిని ఆనందింప చేయగలిగిన, దేవునిని మైమర్పించగలిగిన, దేవుడు నీ యందు ఆనందించగలిగిన ఆధ్యాత్మికత అనే పంటను నువ్వు పండించేటప్పుడు ఈ పంట కోసం కనీసం దినమునకు కొన్ని గంటలైనా నువ్వు శ్రమించాలిగా. వ్యవసాయకుడు దినమునకు కొన్ని గంటలు శ్రమిస్తే, కష్టిస్తే, పాటుపడితే పంట పండుతుంది. మరి మన ఆధ్యాత్మిక జీవితం కూడా ఒక వ్యవసాయం అయితే, ఈ ఆధ్యాత్మిక జీవితం అనే వ్యవసాయంలో పండే పంట అది మన ఆత్మీయ జీవితాలను పునరుద్ధరింప చేస్తుంది. ఈ ఆధ్యాత్మిక జీవితంలో పండే పంట దేవునిని సంతోషింప చేస్తుంది. దేవుడు మన యందు ఆనందిస్తాడు. మరి ఈ పంట పండాలంటే మన జీవితంలో దేవునిని ఆనందింప చేయగలిగిన, దేవునిని సంతోషింప చేయగలిగిన ఆధ్యాత్మిక విలువలు కలిగిన పంట పండాలంటే దాన్ని పంట పండించే వ్యవసాయకులు మనమైతే కనీసం దినమునకు కొన్ని గంటలైనా ఆ పంట కొరకు పాటుపడాలి కదండి. దినమునకు కొన్ని గంటలైనా ఈ హృదయ క్షేత్రాన్ని, ఈ హృదయములో పంట పండటానికి వాక్యం అనే పంట, వాక్యానికి అనుకూలమైన పంట, దేవునిని ఆనందింప చేయగలిగిన పంట, దేవుని ఆకలి తీర్చగలిగిన పంట, మన ఆధ్యాత్మిక విలువలు పెంచగలిగిన పంట, దేవుని వాక్యములో ఉన్న వాగ్దానములను మనం అనుభవించటానికి వారసులయ్యేటట్లు మనము చేయగలిగిన పంట మన ఆధ్యాత్మిక జీవితంలో పండాలంటే నువ్వు వ్యవసాయకుడు అయితే దీన్ని సేద్యపరచటానికి దినమునకు కొన్ని గంటలైనా నువ్వు కష్టపడాలిగా. కష్టపడకుండా వ్యవసాయం ఎలా చేస్తావండి? శరీర సంబంధమైన పంట పండించేవారు వరి పంటో, మొక్కజొన్న పంటో, పొద్దుతిరుగుడు పంటో, భూ సంబంధమైన ఆహారం అనే పంట పండించడానికి వ్యవసాయకులు పాటుపడుతున్నారు. దినమునకు కొన్ని గంటలు ఉదయం నుండి సాయంత్రం వరకు కూడా కష్టించేవారు ఉన్నారు. అలా కష్టిస్తే, అలా పని చేస్తే, అలా పాటుపడితే పంట పండుతుంది. ఈ ఆధ్యాత్మిక జీవితం కూడా అంతే బిడ్డ. హలో, వింటున్నారా? ఈ ఆధ్యాత్మిక జీవితం కూడా అంతే. దీని కొరకు కొన్ని గంటలైనా నువ్వు శ్రమ పడకపోతే ఆధ్యాత్మిక పంటను నువ్వు పండించలేవు. అది నీ వల్ల కాదు. అర్థమయ్యిందన్న వాళ్ళు దేవుని స్తోత్రం చెప్పండి. మంచిగా చెప్పండి. హల్లెలూయా. పాటుపడే వ్యవసాయకుడు ఏం చేస్తాడు? వ్యవసాయకుని లక్షణాలేంటి? నెంబర్ 1, భూమిని
సిద్ధపరుస్తాడు. అనండి, ఏం చేస్తాడు? భూమిని సిద్ధపరుస్తాడు. నెంబర్ 2, విత్తనాన్ని ఎంపిక చేసుకుంటాడు. నెంబర్ 3, నేను విత్తే విత్తనం పంట పండుతుంది అన్న నిరీక్షణతో, నమ్మకంతో విత్తనాన్ని వేస్తాడు. నెంబర్ 4, ఆ విత్తనం మొలిసిన తర్వాత అది మొలిసింది మొదలుకొని పంట చేజిక్కించుకునే వరకు తెగుళ్ళ బారి నుండి, వాతావరణ విపత్తు పరిస్థితుల నుండి ఆ పంటను సంరక్షించుకోవటానికి అనుక్షణం పనిచేస్తాడు. నెంబర్ 5, అప్పుడు ఫలమును చేతపుచ్చుకుంటాడు. భూమిని సేద్యపరచకుండా, ఆ భూమిలో ఏ విత్తనం వేయాలో ఎంపిక చేసుకోకుండా, నిరీక్షణతో నేను విత్తే విత్తనం ఫలమిస్తుందన్న నిరీక్షణతో, నమ్మకంతో విత్తనం వేయకుండా, ఆ విత్తనం మొలిసింది మొదలుకొని పంట ఎదుగుతుందా, తెగులు సోకిందా, దానికి ఏమైనా సేద్యపరచాలా అన్న ఆలోచన లేకుండా ఉంటే అతడు ఫలం పుచ్చుకోలేడు. పోటుపడే వ్యవసాయకుడు మొదట భూమిని సిద్ధపరుస్తాడు, భూమిని దున్నుతాడు. భూమిలో ఉన్న రాళ్ళు, పంటకు అననుకూలమైన వాటిని, పంటకు అవరోధం కలిగించే వాటిని ఏరి పారేస్తాడు. మొదట భూమిని పంట కొరకు సిద్ధం చేస్తాడు. ఆధ్యాత్మికంగా నీవు కూడా ఒక వ్యవసాయకుడు అయితే నీ హృదయ క్షేత్రాన్ని, ఈ హృదయం అనే పొలాన్ని దేవుని వాక్యం అనే ఇత్తనము ఫలించున్నట్లుగా దీనిని నువ్వు మెత్తన చేయాలి. దేవుని మాటలకు, దేవుని వాక్యానికి లోబడనులని కఠినత్వం నీలో ఉంటే, రాతి నేల వంటి హృదయం అయితే, ముండ్ల తుప్పలతో నింపబడిన హృదయం అయితే, మొన్ను లేని హృదయం అయితే, సిద్ధము చెయ్యని హృదయం అయితే నువ్వు వ్యవసాయకుడు కాలేదు. నీ హృదయం అనే క్షేత్రములో, ఈ హృదయం అనే పొలములో దేవునికి అనుకూలమైన ఫలములు ఫలించాలని అనుకుంటే ఈ హృదయ క్షేత్రం అనే, ఈ హృదయం అనే భూమిని నువ్వు సిద్ధం చేయాలి. ఎలా? దాన్ని మెత్తనిదిగా, పంట కొరకు అనుకూలమైనదిగా సిద్ధం చేయాలి. నీలో ఉన్న కఠినత్వం అనే రాళ్ళ వంటి కఠినత్వం అనే స్వభావం, ముండ్ల పొదలతో నింపబడిన విచారాలతో నింపబడిన అనుభవాలు, సిద్ధము చెయ్యని కఠినత్వం, ఇవన్నీ నీలోండి తొలగిపోయి భూమిని, హృదయాన్ని మెత్తన చేయాలి. ఈరోజు దేవుడు నాతో ఏం మాట్లాడతాడు? హలో, ఇంటికాడ నువ్వు సిద్ధం చేసుకోకుండా వచ్చి ఇక్కడ కూర్చుంటే మనుషులు లెక్కలో ఉంటావు తప్ప నీ హృదయంలో విత్తనం పడదు. త్రోవ ప్రక్కన పడిన విత్తనం సాతాను ఎత్తుకుపోలేదా? వాక్యము కొరకైన సంసిద్ధత నీకు లేకపోతే, ఆధ్యాత్మిక వ్యవసాయం చేసేటప్పుడు నీ హృదయమును నువ్వు సిద్ధపరచుకోపోతే ఎన్నడూ దేవుని వాక్యము నీలో ఫలమివ్వదు. నువ్వు ఆరాధనకు రావటం అంత దండగ మరొకటి లేదు. ఇంటికాడ హాయిగా సాపేసుకొని పడుకోవచ్చు. ఎందుకు టైం వేస్ట్ చేసుకోవటం తెలియకడుగుతున్నా. ఈ హృదయాన్ని సిద్ధపరచుకోవాలి.